హై గైస్, myself మధు. బేసిక్గా ఇది నా ఫస్ట్ వీడియో, సో కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా. 3 days బ్యాక్ ఐ బాట్ దిస్ బ్యూటిఫుల్ మిషన్, రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650. సో దీనికోసం నేనైతే 3 years నుంచి వెయిట్ చేస్తున్నా. సో ఫైనలీ నేనైతే ఇది కొన్నాను. సో లెట్స్ స్టార్ట్. ప్రజెంట్ అయితే ఈ వెహికల్కి 3 months వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. అండ్ దగ్గర 4 lakhs ఆన్ రోడ్ పడుతుంది మనకి ఇది. బైక్ తీసుకొని నేను 3 days అవుతుంది. అప్పుడే నేను 500 kilometers క్లాక్ చేసిన. 500 kilometersకి మనకి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. సో షోరూమ్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా షాక్ అవుతారు, ఏంది 3 daysలో నువ్వు 500 తిప్పేసినావా అని. బట్ వాళ్ళకేం తెలుసు, మనం ఈ మిషన్ గురించి 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. వచ్చే మనం రైడ్స్ స్టార్ట్ చేస్తూనే ఉన్నాం, అటు ఇటు అని తిరుగుతూనే ఉన్నాం. సో 3 daysలోనే 500 kilometers కంప్లీట్ చేసిన. సో ప్రాబబ్లీ రేపో ఎల్లుండో నేను దీన్ని సర్వీస్కి ఇచ్చేసేయాలి, ఫస్ట్ సర్వీస్కి. సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత వస్తుందో కూడా చెప్తాను మీకు. అయితే ఫస్ట్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ అని చెప్పారు మనకి. సో బట్ ద ఫ్రీ సర్వీస్ ఇంక్లూడ్ అయ్యేటి లేబర్ ఛార్జ్ ఒకటి, ఇంకా సంథింగ్ ఏదో ఉందంట. సో మేబీ ఏమన్నా ఉంటే అవి ఛార్జెస్ మనమే పే చేయాలన్నారు. సో ఇది నేరేడ్మెట్ షోరూంలో తీసుకున్నా. 3 months వెయిటింగ్ పీరియడ్ ఉండే దీనికి. యాక్చువల్లీ నేను మిస్టర్ క్లీన్ అన్నా లేకపోతే బ్రిటిష్ గ్రీన్ అన్నా తీసుకుందాం అనుకున్నా. బట్ అది దానికోసం ఆగస్ట్ దాకా వెయిట్ చేయాలని చెప్పారు వాళ్ళు. సో అందుకే ఇక ఏది అవైలబుల్గా అంటే 3 monthsలో వచ్చేది ఇది ఒకటే కలర్ అని చెప్పారు, రాకర్ రెడ్. సో ఇది తీసేసుకున్నాయి. బట్ ఏంటంటే వాళ్ళు నాకు అది దీనికి ఇంజన్ గార్డ్ ప్లస్ సమ్ గార్డ్కి మనీ తీసుకున్నారు. బట్ అవి ప్రజెంట్ అవైలబుల్ లేవంటే అవి వేయలేదు. సో ఫస్ట్ అవి వేయించుకోవాలి. ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ మన ఇంజన్కి, ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా బండి. సో చెప్పలేము ఎనీ టైం ఏమవుతుందో. సో ఫస్ట్ అవి వేయించుకోవాలి నేను. కొంచెం ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నా. సో ఏమన్నా అటు ఇటు అయితే లైట్ తీసుకోండి. యాక్చువల్లీ ఫేస్ పెట్టి ఇంట్రో చెప్దాం అనుకున్నా అండి, నాతో అయితే లేదు. ఆ ఫేస్ చూపిద్దామంటే కొంచెం స్మైల్ వచ్చేస్తుంది ఫేస్. నార్మల్గా అయితే ఇప్పుడు ఈ బండి క్రేజ్ చాలా పెరిగిపోయింది. అప్పుడు స్టార్టింగ్ ఉన్నట్లేదు. ఇప్పుడు చాలామంది తీసుకుంటారు ఈ వెహికల్స్. అందుకే వెయిటింగ్ పీరియడ్ చాలా చెప్తున్నారు. 3 months అంటున్నారు. 3 months వెహికల్ రావడం కష్టం. మ్యాక్సిమం 4 months 5 months తర్వాతనే వస్తున్నాయి వెహికల్స్ డెలివరీకి. సో ఇఫ్ ఎనీవన్ ప్లానింగ్ టు టేక్, ముందే 4-5 months ముందే బుక్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని. బుకింగ్ అమౌంట్ 10,000 కట్టినాం అనుకో, మళ్ళీ ఇక నువ్వు డౌన్ పేమెంట్ కట్టేటప్పుడు అది దాంట్లో మైనస్ చేసేస్తారు. సో నేను వచ్చేసి 1.1 lakh కట్టినా దీనికి ఫస్ట్. సో నాకు మిగతాది EMI చేయించిన. సో దగ్గర నాకు ఎంత ఇప్పుడు డౌన్ పేమెంట్ ప్లస్ EMI అన్నీ కలిపి 4.8 lakhs దాకా పడుతుంది. సో బేసికల్లీ అటు ఇటు 5 lakhs అనుకోండి ఇక. సో ఈ బైక్ కొనాలంటే మినిమం 5 lakhs పెట్టుకోవాలి మనం. సో దీని పర్ఫార్మెన్స్ మోడ్స్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కాదు. సో 1 month టైం ఇవ్వాలి ఇంజన్కి. సో ఇంజన్లో మొత్తం అన్నీ సెట్ కానీ ప్లస్ టైర్ల అవి అన్నీ కొంచెం టైం ఇవ్వాలి. ఫస్ట్ కొత్త ఇంజన్స్ అదేవి కొంచెం టైం ఇచ్చిన తర్వాత మెల్లగా పర్ఫార్మెన్స్ మోడ్స్కి వెళ్ళిపోదామని ఆగుతున్నా. ప్రాబబ్లీ ఫస్ట్ చేంజ్ చేసేటి అయితే ఈ మిర్రర్స్ చేంజ్ చేయాలి ఫస్ట్. కొంచెం ఉంది దీనికి లుక్ కావాలంటే బార్ అండ్ మిర్రర్సే పెట్టాలా. బార్ అండ్ మిర్రర్స్ పెడితే లుక్ క్రేజీ వస్తుంది దీన్ని ఇంకా. సో ఫస్ట్ బార్ అండ్ మిర్రర్స్ చేంజ్ చేసి తర్వాత మిగతా మోడ్స్కి వెళ్ళిపోవాలా. సో ప్రాబ్లమ్ దీంట్లో ఎక్కువ ఏముండే మోడ్స్ చేంజ్ చేసడం అంటే ఏముంది, ఎయిర్ ఫిల్టర్ ఒకటి, స్పార్క్ ప్లగ్స్ ప్లస్ ఎగ్జాస్ట్ చేంజ్ చేస్తారు. ఇక తర్వాత ట్యూనింగ్ కావాలంటే ట్యూనింగ్ చేయించుకుంటారు. కానీ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ట్యూనింగ్ గురించి అయితే ఏం ఆలోచించలే. ట్యూనింగ్ అయితే బండిని మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాక మ్యాక్సిమం 6 months 7 months తర్వాతనే చూడాలి ఇక ఆ ట్యూనింగ్ ఏనింగ్. బట్ ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయాలి ఫస్ట్. 2 months తర్వాత ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేసి చూడాలి. ఎందుకంటే ఇక సౌండ్ లేకపోతే అసలు ఫీల్ వస్తలేదు, అసలు బండి నడిపిన ఫీల్ వస్తలేదు సౌండ్ లేకపోతే. ఇట్లా సౌండ్ రాస్తే ఫీల్ వేరే ఉంటుంది మొత్తం సౌండ్కి. బండి అయితే మిమ్మల్ని ఏడ డిసప్పాయింట్ చేయదు. ఇది అసలు వర్త్ 5 lakhs వర్త్. ఏం క్రేజీ పోతుంది తెలుసా మిషన్ అయితే.
మ్యాక్సిమం ఈజీగా టచ్ అయిపోతుంది 140 150 ఈజీగా టచ్ అయిపోతుంది వెహికల్. సో ఫస్ట్ సర్వీస్ అయిపోయేదాకైతే ఆర్పిఎం 5000 ఆర్పిఎం దాటుద్దని చెప్పారు. బట్ మన అడ్రినల్ రష్ ఊకుంటలేదు. పోనీ అని చెప్తుంది. కంట్రోల్ చేసుకోవాలి మనమే ఇక కొన్ని రోజులు. ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ వీ కెన్ గో అప్ టు 8000 ఆర్పిఎం. బట్ ప్రజెంట్ అయితే 5000 ఆర్పిఎంలో ఎంత వస్తే అంత నడుపుకోవాలా. అయితే ఐఎమ్ హ్యాపీ టు టేక్ దిస్ బైక్. ఎందుకంటే వెయిట్ చేసి తీసుకుంటే ఆనందమే వేరే ఉంటుంది. సో బేసిక్గా ఇదైతే ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు తడబడుతున్నా. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం ప్రాపర్గా చేస్తా వీడియోస్. సో ఇదైతే ఇలా అయిపోతుంది. యాజ్ అన్ డెలివరీ తీసుకున్నప్పుడు 3 days బ్యాకే ఆ డెలివరీ తీసుకుని ఉంటే మా ఫ్రెండ్స్ ఫోన్లో ఉండొచ్చు వీడియోస్. ఒకవేళ ఉన్నాయి అనుకో లాస్ట్లో పెడతా, ఉంటేనే పెడతా, లేదంటే లైట్ అవి కూడా. ఓకే. ఆర్పిఎం మీటర్ పోతుంది. ఏమో ఈ వీడియో కూడా వస్తుందో లేదో డౌటే అంతా. బ్రదర్, వాట్ ఈస్ దిస్ బ్రదర్ అట్లుంది ఫీలింగ్ అంత లోపల. ఏమిటో